వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని, సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు. అనంతరం అర్బన్ వార్డులలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కమిషనర్తో చర్చించారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ కొత్తగాడి సమీపంలో సాంకేతిక సమస్యతో నడి రోడ్లో నిలిచిపోయిన వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులతో కాలం గడుపుతున్నారని ప్రజల నుండి విమర్శలు. వికారాబాద్ డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాలని ప్రయాణికుల విన్నపం. డిపోకు కొత్త బస్సుల మంజూరు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వికారాబాద్ ప్రాంత వాసుల విజ్ఞప్తి. ఇక్కడ చూస్తారు కదా, ఇది విరిగిపోయింది.
ఇది ఎందుకు విరిగిపోయిందంటే ఇది కాలం చెల్లిన బస్సు ఇంకా రోడ్లపైనే తిరుగుతున్నాయి వికారాబాద్ డిపో ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే ఈ బస్సుల పరిస్థితి అందరికీ తెలియాలి. కాలం చెల్లిన బస్సులతోనే కాలం గడుపుతున్నారు అధికారులు. సో మనం చూస్తున్నాం వికారాబాద్ ఆర్టీసీ బస్సు. ఇది కొత్తగడి దగ్గర ఉంది బస్సు. ఇంకో బస్సు గిటంగా వెళ్తుంది. ఇక్కడ ఇంకో బస్సు వెళుతుంది. ఇది ఎక్కడ వెళుతుందో శంకర్పల్లి వెళుతుంది అనుకుంటా. సో ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది. శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వచ్చే దారిలో కొత్తగడి దగ్గర ఆ రోడ్డుపై పూర్తి స్థాయిలో నిలబడ్డ బస్సు జన టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే మెకానిక్ వచ్చాడు. సో చూద్దాం. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, కొత్త బస్సులు వేయాలి, జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు నిలబడ్డది. గేర్ ఏమైపోయింది, ఇది జెంట్ మొత్తం పూర్తి స్థాయిలో విరిగిపోయిందని చెప్పి ఇక్కడ ఊడిపోయింది. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇక్కడ చీకట్లో నిలబడ్డారు. అయితే వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో తెలంగాణ వచ్చింది, వికారాబాద్ జిల్లా అయింది, వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది, అయినా కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ బస్సులు కొత్త బస్సులు రావు, పాత బస్సులు పోవన్నట్టు ఈ పాత బస్సుల జొక్కే రోడ్లపైన తిప్పుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ కొత్తగడి దగ్గర ఈ బస్సు నాడి రోడ్డుపై ఆగిపోయింది. గేర్ ఏదో ఊగిపోయింది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కండక్టర్ డ్రైవర్ ఇక్కడనే చీకట్లో నిలబడ్డారు. సో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో ఈ బస్సులు స్క్రాప్లో వేసే బస్సులు ఉన్నాయి. అధికారులు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. అవే బస్సులు నడుస్తున్నాయి రోడ్లపైన. లక్షల కిలోమీటర్లు నడిచాయి ఇప్పటివరకు. సో స్క్రాప్లా వేసే బస్సులు రోడ్లపైన తింపితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కొత్త బస్సులు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు వేయాలి, ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి. ఈ బస్సులతోనే ఇంకా కాలం గడుపుతున్న పరిస్థితి ఉందంటే అధికారుల వైఫల్యం. సో ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం. అంటే చాలా బస్సులు ఫెయిల్ కావడం, టైర్ పంక్చర్ కావడం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే ఇదే పరిస్థితి వస్తుంది. చీకట్లో పాపం వాళ్ళు డ్రైవర్ కండక్టర్ ఇక్కడనే నిలబడిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. వికారాబాద్ కానీ తాండూర్, పరిగి ఆర్టీసీ డిపోల కొత్త బస్సులు వేయాలి. కొత్త బస్సులు వేస్తేనే ఇది గౌరవ ముఖ్యమంత్రి జిల్లా, గౌరవ స్పీకర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ కాలం చెల్లిన బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ బస్సులతోని ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. షఫీ, వికారాబాద్ ఎన్టీవీ, కొత్తగడి నుండి. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు. 3వ రోజు కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు 204 మంది ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్లో 3వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైళ్లను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీ
తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని సీతక్క ఆదేశించారు. సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు నేనే మంత్రిగా ఉన్నానని అన్నారు. సీతక్క దీంతో గ్రామాభివృద్ధి నిధులను అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు. చిన్నారులే ఈ దేశ భవిష్యత్తు వారినని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. అధికారులంతా టార్గెట్ను రీచ్ కావాలి. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తామని అన్నారు. సంక్షేమ శాఖలలో DWOలే మా కలెక్టర్లు. జిల్లా సంక్షేమానికి మీరే బాస్లు. సమాజంలో పేదలు, అత్యంత బలహీనులకు సంక్షేమం అమలు చేసే అవకాశం మీకే దక్కింది. అమలు వారందరినీ మీరు ఆదరించాలి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం చెక్ చేయాలి. నాసిరకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ఏం తీసుకోవాలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. బడిబాట తరహాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అంగన్వాడీ బాట పట్టాలి. అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క అన్నారు. సృష్టించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు, కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న గాని, మేము గాని, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి అంటే ఉదాహరణకి ఆ మహనీయురాలు గారి యొక్క స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలు ఎప్పుడు తోడేళ్ళు కాపాడే, మేము గొర్రెలమే కావచ్చు, కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము, ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి, ఆత్మగౌరవం, మరి హక్కులు, స్వేచ్ఛను ఆ ముసుగులో అనిస్తే
ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాలు యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా తల్లి సావిత్రిబాయి గారు వారి జయంతిని పురస్కరించుకొని వారి జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే ఆ రోజు ఇన్స్టిట్యూషన్స్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో వారి యొక్క చరిత్ర, వారి యొక్క కష్టము, త్యాగము, ఈ రోజు మహిళా విద్య ఇంత ఎదగడానికి కారణమైనటువంటి ఆ తల్లిని స్మరించుకోవాల్సినటువంటి రోజు కానీ చెప్పడంతో వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, మరి వాళ్లకు రకరకాల మార్కెటింగ్ సౌకర్యం, హైదరాబాద్ నడి బోర్డున కూడా శిల్పకళా వేదికగా మార్కెటింగ్ సౌకర్యం ఇచ్చి కోటీశ్వరులను చేయాలి, లక్షాధికారులను చేయాలి, విద్య అదేవిధంగా ఉపాధి, ఇవి రెండు కూడా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నందుకు మరొకసారి సీఎం గారికి ప్రత్యేకంగా మా కేబినెట్ మినిస్టర్స్, సీఎం గారు, ఇతర అధికారులు చెప్పగానే మరి ఇది ఇచ్చినందుకు నిజంగా చాలా గొప్ప మార్పు. ఇవాళ నాకు చదువు మనలాంటి మారుమూల గూడాలు, తండలు, దళితవాడులు, పల్లెలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నిజంగా మనుధర్మంలో విద్య లేదు. మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి పాలకులు పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నేటి తరం విద్యావంతులకు, పిల్లలకు ఎంతైనా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున కాకతీయ విశ్వవిద్యాలయ ఆవరణలోని ఎస్డిఎల్సిలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది. అంతులేని వివక్షలను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువుల కోసం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన పరిణామం అని అన్నారు. మహిళల హక్కుల కోసం సమాజంలో మహిళలకు చదువు ప్రాథమిక హక్కు అని పోరాడిన సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంగ సంపత్ యాదవ్, కేయూ ఈసీ మెంబర్ చీర రాజు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా రావటం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదవాలి, వినాలి, ఆచరించాలి. ఎందుకంటే మహిళల పట్ల, మహిళల విద్య పట్ల వారు చూపించిన చొరవ, చేసిన త్యాగం అంతా ఇంత కాదు. కాబట్టి మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరైనా ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి వారిని సంఘ బహిష్కరణ చేసి ఊర్లలోకి రానివ్వకుండా పెండ నీళ్ళతోటి కొట్టిన సందర్భాలు ఉన్నా కానీ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా వారు ఏదైతే ఆశయాన్ని పెంచుకున్నారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళేటాక కడ వరకు కూడా నిద్రపోకుండా చేసిన గొప్ప వ్యక్తి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉమెన్స్ డేగా, ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించటం నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని మరోసారి అభినందించక తప్పదు మనం. ఎందుకంటే వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చాలా ఉద్దేశాలు ఉంటాయి.
ఇలా తీసుకున్నారు కాబట్టి వారి చరిత్రను నలుగురికి చెప్పగలగటం, దేనికి ఎందుకు కారణం ఏందంటే కూడా నలుగురు చెప్పి నలుగురు వారి ఆశయాలను తీసుకువెళ్ళటానికి ముందుకు పోయే విధంగా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మారుమూల ప్రాంతమైన కోనంపేట గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 70 మందికి బ్లాంకెట్స్, టర్ఫలిన్ చీరలు మరియు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ప్రసాద్ హాజరై పంపిణీ చేశారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చికెల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదానం చేస్తూ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేసి సేవలు అందిస్తుందని అన్నారు. ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జనరల్ సెక్రటరీ మహేందర్, సురభి శరత్ కుమార్, అభినవ సంతోష్ కుమార్, లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు భారతి శంకర్, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, గ్రామస్తులు బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనకు నిన్న ఈవినింగ్ నాకు కూడా ఫోన్ చేశారు. అంటే అంత తెలియదు, మీరు చెప్పేవారు కూడా తెలియదు సార్. వాళ్ళు నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి 9 o'clock వరకు కోనంపేట గ్రామంలో కొంచెం ఈ బ్లాంకెట్స్ పంపిణీ ఉన్నాయి సార్, నేను వచ్చిన. అదే కొంచెం నేను లేట్ అయింది, వర్షంలో ముందే టైంకి వస్తే మీరు కూడా పనులకు వెళ్తుండే. సో ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు ఈ కోనంపేట ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది నాకు తెలిసినంత వరకు బ్లడ్ బ్యాంక్, నేను చదువుతున్నప్పుడు నాకు కూడా ఇప్పుడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నారు, నాకు తెలిసినంత వరకు బ్లడ్ తీసుకుంటారు, బ్లడ్ మాత్రమే సప్లై చేస్తుంటారు అనేది ఐడియా ఉంది నాకు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇవి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది మంచిర్యాలలో, ఇవి ఇలాగ తల్లిదండ్రులకి, అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళందరూ కూడా ఈ షెల్టర్లు ఇస్తున్నది మంచి 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 ఆలోచన మీరు చేసేది కూడా. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా మన అక్టోబర్లో పోలీస్ కమెమరేషన్ చేసి మన బెల్లంపల్లిలో కూడా పెట్టినాం. బెల్లంపల్లి కూడా తమ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ కోనంపేట నుంచి ఒక 5 పిల్లలు వచ్చారు నా తరపున, మన పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఒక కోనంపేట విలేజ్ నుంచి ఒక 5 వచ్చారు బ్లడ్ డొనేట్ చేసిన మనోడు కూడా. సార్ వాళ్ళు చెప్పింది వస్తే ఏంటంటే ఎవ్రీ టైం ప్రతిరోజు ఎన్నో యాక్షన్లు అవుతున్నాయి, చాలామంది బ్లడ్ లాస్ అయిన ఉన్నారు, అదే తలసేమియా వ్యాధితో బాధపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం అందరూ ఏంటంటే మనకు బ్లడ్ కావాలంటున్నాం, కానీ మన లెక్కనే చాలామంది ఉంటారు. ఏంటంటే చాలా వరకు చిన్న అపోహ ఏంటంటే బ్లడ్ ఇస్తే మనం బాగా వీక్ అయిపోతామేమో, మన అనారోగ్యాలు వస్తాయేమని చెప్పి మనం తాగితే ఎవరికి అనారోగ్యం రావట్లేదు. చాలామందికి మందు తాగిన అనారోగ్యం వస్తలేదు, గుడుంబ తాగిన అనారోగ్యం వస్తలేదు. ఒక బ్లడ్ ఇస్తే మాత్రం అనారోగ్యం వస్తే తీసే 300 ml మనకి ఎంతో. ఆ 300 ml కోసం ఏంటంటే ఎవరో ఏదో అపోహ చిన్నది. మన ఎవ్రీ 3 monthsకి చదువుకుని మాకు అంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు సైంటిస్ట్ అందరూ డిసైడ్ చేసి చెప్పినాయి కదా, ఎవ్రీ 3 months ఒకసారి డొనేట్ చేస్తే మన బాడీ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మన బాడీ కూడా చాలా యాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. సో మనం చేసే దానం వల్ల ఇంకొకరు అంటే మన ఫ్యామిలీ అయ్యుండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు, ఎవరో ఒకరు ఎంతో సేవ్ అవుతారు ఆ బ్లడ్ వల్ల. సో కొంచెం ఏంటంటే తరఫున అందరికీ నమస్కారాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2008 నుంచి మన మంచిర్యాల డిస్టిక్లో సర్వీస్ కార్యక్రమాలు అందిస్తున్నది. తర్వాత మన ఏరియాలో అంటే చిన్నపిల్లలకు తలసిమ్మ సికిల్ సెల్ అనే ఒక వ్యాధి ఉంటుంది. వాళ్ళకు రక్తం ఉత్పత్తి కాదు, వాళ్ళు దాదాపు 900 మంది మన ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరికీ నిత్యం మనం అక్కడ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ప్రసూతి కానీ, డెలివరీ కేసెస్ కానీ, యాక్సిడెంట్కి ప్రమాదంగా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ, రక్తం తక్కువ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా రక్తం ఫ్రీగా అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక ఓల్డేజ్ హోమ్ అంటే అనాథ వృద్ధుల ఆశ్రమం, అనాథ పిల్లల ఆశ్రమం కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు లేరో, ఎవరైతే ఆదరించే వాళ్ళు అంటే వృద్ధాప్యంలో ఎవరికైతే ఆదరణ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉంచుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు, భోజనము, మెడికల్ అన్ని ప్రతి ఒక్కటి అంటే మన ఇంట్లో ఏ సౌకర్యాలు లేవో అన్ని సౌకర్యాలతో కల్పించి వాళ్ళకు ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఏదైనా యాక్సిడెంట్ అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు కానీ, అనాథలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు కూడా అక్కడ ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఉచితంగా చదువు, భోజనము అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈ ఏదైతే మనం గ్రామాలలో నిరుపేదలు ఉన్నారో అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ గ్రామాలకు అందించకుండా ఉన్నదో అటువంటి సర్వీసెస్ కొన్ని రెడ్ క్రాస్ ద్వారా అందించాలనేది మా స్టేట్ గవర్నర్ కానీ మన డిస్టిక్ అంటే ముఖ్యంగా డిస్టిక్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీకి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉంటారు. మేము వర్కింగ్ బాడీ ఒక 10-15 మెంబర్స్ ఉంటాం. తర్వాత బెల్లంపల్లి డివిజన్లో కూడా రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించినటువంటి వర్కింగ్ బాడీ ఉన్నది. వారు దానిలో భాగంగానే లక్ష్మణ సార్ కూడా ఇప్పటికి రావడం జరిగింది. అంటే ప్రతి ఏదైతే గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీ ఎవరికైతే అందాయో కొంతమందికి వాళ్ళకు అందించాలనే ఉద్దేశం ఇదే రెడ్ క్రాస్ ఉద్దేశం. కాబట్టి దానిలో చాలా ఏరియాలలో మనం
ఏది యాక్సిడెంట్ టైంలో కానీ తర్వాత ఏదైనా మెడికల్ క్యాంపులు కూడా మనం ఇంతకుముందు కూడా బెల్లంపల్లిలో దాదాపు 5,000 మందితో కూడా మెడికల్ కర్నన్ సార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా దాదాపు అన్ని మండలాల్లో కలిపి 5,000 మందితో కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పెద్ద మెడికల్ క్యాంప్ మళ్ళీ చెన్నూరులో కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఇంకా దాంతోపాటుగా ఇంకా ఏదైనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.